గద్దరన్న చెప్పినట్టు అడక్క తింటే మన అది గద్దరన్న ఎప్పుడో చెప్పిండి మాట. అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుద్ది గుంజుకుందాంరు అని. గద్దరన్న అప్పుడు ఏం చెప్పిండో చూడరి. మైక్ పెట్టు, వస్తుందా నెట్? ఏమైనా ఇబ్బంది ఉందా? ల్యాండ్ మాఫియా, హెల్త్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, సినిమా మాఫియా. ఇన్ని మాఫియాలు కలిసే వరకు మన గరీబుల సాగది దిస్ ఈస్ ది కాన్స్పిరసీ. మొట్టమొదటి ఇచ్చిన, రెండోసారి ఇచ్చినటువంటి మిత్రుడు చదివిన దాంట్లో నీకు 53 ఏళ్ల తర్వాత నువ్వు ప్రొసీజర్ చేస్తానని ఎందుకు ప్రొసీజర్ చేయలేదని మనం మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మేము ఏడున్నాం సార్. ఇంకా మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరా మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు బిల్లు. ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా? అందుకే ఈ వేదిక నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ వాటాల ద్వారానో ఈ కోటాల ద్వారానో కాదు అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని తమ ద్వారా తెలియజేసుకుంటూ, గద్దరన్న ఆలోచనను ఇగో నిన్న వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడం జరిగింది. ఒట్టే జానయ్య యాదవ్ గారు, నేను, హరిశంకర్ గౌడ్ గారు, ఇట్లా బోదేలి యాదవ్ గారు అందరం కూడా పోవడం జరిగింది. ఒక యాదవుల బిడ్డను ముక్కలుగా నరికినటువంటి ఘటనలో నిన్న అక్కడికి పోవడం జరిగింది. అయితే గద్దరన్న ఏదైతే చెప్పిండో, గద్దరన్న చెప్పిందే నేను, గద్దరన్న ఆశయమే అసెంబ్లీలో మండలిలో మాట్లాడినా. మన చేతుల్లో ఏం లేదు, మాఫియా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పడం జరిగింది. ఏమైతుంది? ఓకే, రైట్. 183% మంది ప్రజలు క్లియర్గా కోదండరామరెడ్డి, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ స్థానాల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఆ సీట్లు ఇవ్వాలని 184% మంది ఈ లైవ్ చూస్తున్నటువంటి కంచైలయ్య గారిని పెట్టండి ఎమ్మెల్సీగా. కంచైలయ్య గారిని, కోదండరామరెడ్డి ప్లేస్లో కంచైలయ్య గారిని ఎమ్మెల్సీకి పెట్టండి. నేను ఈ పోల్ పెడదాం, అది తీసేసి కదే మా కుర్మ బిడ్డ ఉండని. ప్రొఫెసరే కావాలనుకుంటే మన దాంట్లో లేరా? నా కంచయ్య గారిని పెట్టవచ్చు. మంచి ఏది హనుమయ్య గారు మంచి అన్న కంచయ్య గారిని పెట్టవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాహుల్ గారు చెప్పినా ఇవ్వలేరు కదా. ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవి అయితే మీరు చెప్తారు కదా, ఇప్పుడు మీరు చెప్తే ఇస్తారు. ఇది కంచయ్య గారికి, కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినందుకు కంచయ్య గారికి ఇవ్వాలి తీన్మార్మల్లనగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ఎమ్మెల్సీగా, మీ సూచన మేరకు. రైట్. వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రాజకీయ సమాధి వాళ్ళు కట్టుకుంటారు. కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినందుకు కంచైలయ్య గారికి ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరేమంటారు? ప్రొఫెసర్ కంచైలయ్యకి ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ, ప్రొఫెసర్ కోదండరామరెడ్డికే ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వాళ్ళ రెడ్లకే ఇచ్చుకుంటారని చెప్పి రమేష్ అంటున్నారు. ఇచ్చుకొని తెలవాలిగా జనానికి వీళ్ళు ఏం చేస్తుర్రో తెలవాలి. మా యాదవ్ బిడ్డను మంత్రిని చేయాలంటుండు. ఈ కాంగ్రెస్ పార్టీలోనేమో యాదవులు గెలవలే, బీర్లైలే కుర్మ సామాజిక వర్గం నుంచి గెలిచిండు. సో ఇక్కడ కుర్మ సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇచ్చినట్టుంటుంది. కంచైలయ్య గారిని మండలి మేధావి తీసుకురావాలి, ఆయన తీసుకురమ్మను. ప్రొఫెసర్ కంచైలయ్యకి ఇవ్వాలి ఈ స్థానం. ఏ చెప్పురి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు మీకు అత్యంత సన్నిహితుడే కదా కంచైలయ్య గారు, కంచైలయ్య గారికి ఇప్పించండి ఈ సీటుగా. జిత్నే ఆబాది ఉత్తినే ఇచ్చేదారి కదా, ఈ చూద్దాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తగ్గాలి,
అన్నీ చేయాలి బాయ్ సాబ్, చాలా వర్క్ ఉంది. ఇక బీసీల పార్టీ మళ్ళనంటూ వెరీ సూన్ రెడీ అయిపోయింది, లాంచింగ్ ఒకటే ఉంది అంతే. రైట్, ఒక 1000 ఓట్లు చూద్దాం దయచేసి. ఎస్సీ మంత్రివర్గం ఇవ్వాలి, ఎస్సీలకు మంత్రివర్గం. యాదవులు బాగా నష్టపోయి ఉన్నారు. యాదవులకు జరిగిన అన్యాయం ఎక్కడైనా జరిగిందా ఈ మంత్రివర్గంలో? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాదవులకు టికెట్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఆ యాదవ్ బిడ్డకు న్యాయం జరగాల్సిందే. అంటే ఈ పోలింగ్లో పాల్గొనండి. కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినందుకు కంచాయిలయ్య గారికి ఇవ్వాలి. ప్రొఫెసర్ కంచాయిలయ్యకి ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ, ప్రొఫెసర్ కోదండరామరెడ్డికే ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ. వీళ్ళందరికన్నా సుదర్శన్ అన్నకి ఇవ్వాలని చెప్తున్నారు ఆయన. సుదర్శన్ అన్నది కథ వేరే. నా అభిప్రాయం కంచాయిలయ్య మా బీసీ బిడ్డ. 100కి 86% మంది, 100కి 86% మంది ప్రొఫెసర్ కంచాయిలయ్యకు ఆ ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలి. కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ స్థానం ప్రొఫెసర్ కంచాయిలయ్య కేటాయించాలని 100కి 86% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలు.